శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కోడ్ రాకముందు వరకు ఎన్నికలపై పార్టీలు చాలా ఆతృతతో ఎదురుచూశాయి. తీరా 50 రోజులకు పైగా సమయం ఇవ్వడంతో రాజకీయ పార్టీలు ఆలోచనలు పట్టాయి. ఇప్పటి నుంచి ఎన్నికల రోజు వరకు ప్రచారం చేస్తే ఖర్చు భారీగా అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అందువల్ల ఆచితూచి ప్రచారం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పాలన అందిస్తారు అనేది ప్రజల్లోకి భారీగా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు ఏపీ నేతలు. అయితే ఇప్పటికే ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత 2 నెలల సమయం ఉండటంతో శ్రీకాకుళంలో కూడా ఇప్పటికే కొన్ని పార్టీ నేతలు తమ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తూనే అయితే దీనికి సంబంధించి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. శ్రీకాకుళంలో ఏ విధంగా ఎన్నికల ప్రచారం జరుగుతుందనే విషయాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. సో రాము, ఏ విధంగా ఉంది శ్రీకాకుళంలో ప్రచారం పరిస్థితి? కోడ్ వచ్చే ముందు వరకు కూడా శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ప్రారంభించాయి. కానీ నెల రోజుల వ్యవధి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా విస్తృతంగా ప్రచారం చేయొచ్చు అనే ఉద్దేశంతో కూడా పార్టీలు అభ్యర్థులు కూడా అయితే అనుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సుమారుగా 2 నెలల సమయం ఇవ్వడంతో మొత్తం అభ్యర్థులంతా కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 నెలల పాటు మొత్తం కార్యకర్తలను కానీ లేకపోతే మిగతా పక్కన వచ్చే కార్యకర్తలను కానీ మిగతా క్యాడర్ని కానీ 2 నెలల పాటు ముందుకు తిప్పాలి అంటే ఈ 2 నెలల పాటు మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుందని కూడా అభ్యర్థులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజు కూడా వేలల్లో ఖర్చు అవుతుంది. ఎందుకంటే నెల రోజులు తెలంగాణ ఎన్నికల వల్లే నెల రోజులు టైం ఉంటే ఈజీగా కూడా నెల రోజులు ఏ విధంగా సరే నెట్టుకొచ్చే అవకాశం ఉంది. కానీ 2 నెలల పాటు క్యాడర్ని మరోవైపు హోర్డింగ్లు కానీ ప్రచార రథాలకు సంబంధించి కానీ వారి టిఫిన్లు కానీ భోజనాల ఖర్చులు కానీ మిగతా ఏ ఖర్చుకైనా సరే నెల రోజులు వ్యవధంటే భరించవచ్చు. కానీ 2 నెలల వ్యవధి భరించడం చాలా కష్టమని కూడా అభ్యర్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రోజు కొన్ని వేల నుంచి 50,000 నుంచి ₹1,00,000 కొన్ని దగ్గర ఇంకా అంతకు మించి ఖర్చు అవుతుందని కూడా అభ్యర్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే నిన్నటి వరకు కూడా ప్రచారాన్ని చాలా ముమ్మరం చేశారు. అయితే ఇక నుంచి కూడా ఈ 2 నెలల పాటు మొదటి 1 మంత్ కూడా ఉదయం పూట ప్రచారాన్ని ప్రారంభించి సాయంత్రం పూట ఏదైతే ఇన్నర్ మీటింగ్ హాల్లోన ఎక్కడైనా కళ్యాణ మండపాల హాల్లో కూడా మీటింగ్లు పెట్టి అభ్యర్థులను కలవడం లేకపోతే ఏదైనా కులాలకు సంబంధించిన నాయకులు కలిసి ఆ విధంగా ఈ నెల రోజుల పాటు మెయింటైన్ చేసిన తర్వాత మిగతా 20 రోజులు కానీ ఎన్నికలకు ముందు 20 రోజులు నెల రోజుల పాటు కూడా భారీ స్థాయిలో ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు అయితే మొత్తం అంతా అభ్యర్థులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా ప్రతి ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారం అయితే ఖచ్చితంగా కూడా ప్రతి అభ్యర్థి 38 లక్షలు దాటి ఖర్చు చేయకూడదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. ప్రతి అభ్యర్థికి ఎట్టి పరిస్థితిని కూడా 20 కోట్లకు దాటి ఖర్చు అవుతుందని కూడా విశ్లేషకులకు అయితే అంచనా వేసిన పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి కూడా చాలా తేడా ఉంది. ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు తమ అభ్యర్థులను గెలిపించుకోవాలంటే మాత్రం భారీ స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందని కూడా వీరంతా ఆందోళన చెందిన పరిస్థితి. ఎక్కడ అంటే ఒకవైపు అధికార పార్టీ కూడా ఇప్పటికే కూడా అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు వాలంటీర్లు పెట్టి మరోవైపు మిగతా టీడీపీ కూడా ఎక్కడికక్కడ కూడా అధికార పార్టీని తట్టుకునే విధంగా కూడా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సన్నాహకాలు అయితే చేసిన పరిస్థితి. కానీ అధికార పార్టీకి సంబంధించి కూడా ఎంతవరకైనా సరే ఖచ్చితంగా కూడా ఈసారి ఖర్చుకు వెనకాడకుండా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా ఖర్చుకు సంబంధించి కూడా ముందు వెనక కొద్దిగా ఆలోచించిన పరిస్థితి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా కూడా వీళ్ళు ప్రతిపక్షం ఉన్నారు. ఆదాయానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందని కూడా టీడీపీ అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. కానీ 2 నెలల పాటు ఈ విధంగా మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఒక నెల రోజుల పాటు ఉదయం పూట వేకువజామున 6 గంటలకు క్యాంపెయిన్కి వెళ్ళి 10-12 వరకు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూట కార్యాలయాల్లో ఉన్న మిగతా చోట్ల కూడా ఇంపార్టెంట్ నాయకుల్ని వీఐపీని కలుసుకుంటూ ఆ విధంగా ఒక నెల రోజుల పాటు గడిపిన తర్వాత మిగతా 20 రోజులు నెల రోజుల పాటు కూడా భారీగా ముందుకు వెళ్ళాలని కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఈసారి ఖర్చుకు సంబంధించి కూడా చాలా భారీగా ఖర్చు అవుతుందని కూడా ఎన్నికలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే కూడా వైసీపీకి సంబంధించి అన్ని 10 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి ఒక ఇచ్చాపురం మరోవైపు రాజాంగకు సంబంధించి కొత్త వ్యక్తుల్ని రాజాంగకు సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి తలయరాజేసిని కొత్త అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న మరోవైపు ఇచ్చాపురంకి సంబంధించి విజయ ఇప్పుడు ప్రజెంట్ వైసీపీకి సంబంధించి జడ్పీ చైర్మన్ గా ఆవిడ ఉన్నారు. ఈవిడకి సంబంధించి ఇద్దరికి కొత్త ముఖాలు మిగతా అంతా కూడా పాత వ్యక్తులను అందరినీ కూడా ప్రకటించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం సంబంధించి కూడా ఇప్పుడు ఇంకా ముళ్ళగొల్లాలు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 5 మాత్రమే ప్రకటించారు. ఒకటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రాజాం ఆమదాల వలస టెక్కలి ఇచ్చాపురం మరోవైపు నరసన్నపేట ఇలాగా 5 నియోజకవర్గాల్లో ప్రకటించారు. మిగతా 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా అభ్యర్థులు ప్రకటించడం వాళ్ళంతా కూడా ఏం జరుగుతుంది దానికి సంబంధించి కూడా వారంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే
ఈ మిగతా 5 నియోజకవర్గాలు కూడా ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికిప్పుడు కూడా వాళ్ళందరినీ చల్లార్చాలంటే కూడా ఇబ్బందితో పరిచిన పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఏదైతే అధినాయకత్వం ఇప్పటికే అమరావతికి వీళ్ళందరినీ పిలిపించి ఎవరైతే ఇంతవరకు ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అందరినీ కూడా ఈసారి వాళ్ళని బొజ్జగించి వాళ్ళందరినీ కూడా న్యూట్రల్ తీసుకొచ్చిన తర్వాత మిగతా 5 సీట్లు కూడా ప్రకటించాలని చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తే పాలకొండకు సంబంధించి కూడా నాగేశ్వరరావు అనే మాజీ బ్యాంక్ ఉద్యోగికి జనసేన టికెట్ ఇస్తారనే ఒక విధంగా ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా టీడీపీకి సంబంధించిన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా టీడీపీ బలంగా ఉంది, టీడీపీకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా పాలకొండ నియోజకవర్గం సంబంధించి కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. మరేపు హెచ్ఆర్లకు సంబంధించి చూస్తే హెచ్ఆర్లో కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకటరావు కూడా ఆయనకు కూడా ఇక్కడ సంబంధించి కలిసేటప్పుడు పోటీగా ఉన్న వీళ్ళ శ్రీకాకుళం సంబంధించి అదే పరిస్థితి. వీళ్ళందరినీ బొజ్జగించి ఒక దారి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికలకు మిగతా 5 నియోజకవర్గాలు ప్రకటించాలనేది మాత్రం టీడీపీ భావిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.